ఈ వీడియోలో పిక్సెల్స్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా ఓటీటీ కాదు ఫ్రీ సైట్స్లోకి అయితే తెలుగు డబ్బింగ్తో అవైలబుల్గా వచ్చింది మూవీ. నేను అందుకే రివ్యూ పెడుతున్నా. ఇది 2015 మూవీ భయ్యా, ఎప్పటి నుంచో ఓటీటీలో ఉంది, బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంది నెట్ఫ్లిక్స్లో. బట్ ఇప్పుడైతే తెలుగు డబ్బింగ్తో ఫ్రీ సైట్స్లోకి అవైలబుల్గా వచ్చింది. లేదంటే అసలు ఇప్పుడు రివ్యూ పెట్టేవాడినే కాదు. మన వాళ్ళు ఫ్రీ సైట్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు నాకు తెలుసు. అందులో తెలుగు డబ్బింగ్ మూవీస్ వచ్చినాయంటే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేస్తారు. సో అందుకే రివ్యూ పెడుతున్నా. పిక్సెల్ మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒకప్పుడు క్లాసిక్ వింటేజ్ గేమ్స్, ఆర్కేడ్ గేమ్స్ అయితే ఉండే అనమాట. ప్యాక్ మ్యాన్ ఎలా అని చెప్పేసి ఆ గేమ్స్ లో ఉండే క్రీచర్స్ అయితే నిజంగా ఏలియన్స్ గా మారి అవి భూమిని అటాక్ చేయడానికి వస్తే మరి అక్కడ భూమి మీద ఉంటున్న వాళ్ళు ఏం చేశారు, అసలు ఆ ఏలియన్స్ ఎందుకు అటాక్ చేయడానికి వచ్చాయి, వీటి చుట్టూ నడిచే స్టోరీయే పిక్సెల్స్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే సర్ప్రైజింగ్లీ ఇట్ వాస్ గుడ్ బయ్యా. అంటే సూపర్ అని చెప్పను కానీ మంచిగా సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. అండ్ నాలో ఉన్న కిడ్ అయితే బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడని చెప్తా. కాన్సెప్ట్ ఇప్పటికీ కూడా డిఫరెంట్ అనే చెప్తాను నేను. అంటే వింటేజ్ గేమ్స్ లో ఉండే వాటిని తీసుకొచ్చి ఏలియన్స్ గా క్రియేట్ చేసి వాళ్ళతో భూమి మీద అటాక్ చేయించడం, అండ్ వాళ్ళు అటాక్ చేయడానికి వేళ్ళు పెట్టుకున్న రీజన్, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ నచ్చుతాయి కూడా. ఎంతకాలం ఈ మూవీ ఎలా మిస్ అయ్యానని నేనైతే ఫీల్ అయ్యాను. అప్పుడే చూసుంటే ఇంకా చాలా బాగా నచ్చిందేమో. చాలా ఇయర్స్ దాటేసింది కాబట్టి ఇప్పుడు చూడడం వల్ల పర్లేదు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. విజువల్లీ చాలా బాగా చూపిస్తారు అండ్ ఆ ఫన్ ఎలిమెంట్స్ కూడా మంచిగా పెట్టుకున్నారు. అండ్ మూవీ స్టార్ట్ టు ఎండ్ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. 1 hour 45 minutes అలా గడిచిపోయింది నాకు. తెలుగు డబ్బింగ్ కూడా మంచి ఫన్ అయితే ఉంటుంది అండ్ మంచి లవ్ స్టోరీ కూడా పెట్టుకుంటారు, అది కూడా నచ్చుద్ది. అండ్ మూవీలో పూర్ణ ఎలిమెంట్స్ పయ్యా, ఈ గేమింగ్ ఎలిమెంట్స్ ని రియల్ లైఫ్ లో తీసుకురావడం అన్న పాయింట్ ఉంచుంటే అది నాకు బాగా వర్కౌట్ అయింది. వాటిని చూపించిన గ్రాఫిక్ విధానం కూడా చాలా బాగుంటుంది. ఆ గ్రాఫిక్స్ వైజ్ అనేది అది చాలా బాగా నచ్చుద్ది మీకు. మీరు కనుక ఒకవేళ ఏదైనా ఒక టైం పాస్ మూవీ కోసం చూస్తున్నట్లయితే ఈ పిక్సెల్స్ అయితే మీకోసం పయ్యా. ఖచ్చితంగా టైం పాస్ అవుతుంది మీకు. ఎక్కడ కూడా బోర్ కొట్టదు మూవీ. మీలో ఉన్న కిడ్ అయితే సాటిస్ఫై అవుతాడని చెప్తాను నేను. ఫ్యామిలీ వాచబుల్నే, బట్ అక్కడక్కడ ఒక 2 కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మూవీ ఫ్యామిలీతో చూసేయచ్చు, పర్లేదు. మరీ చెప్తున్నా, టైం పాస్ కి అయితేనే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి చూసేద్దు. జస్ట్ మీలో ఉన్న కిడ్నీ సాటిస్ఫై చేయడానికి అయితే చూడండి. ఫ్రీ సైట్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫ్రీ సైట్స్ లో ఇష్టం లేదనుకుంటే నెట్ఫ్లిక్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. బట్ నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫ్రీ సైట్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.